చందమామ కథ. సుకుమారి. ఒక ఊళ్ళో ఒక ధనికుడికి సుకుమారి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల తగని సోమరిపోతు, పనికి మొండి, అస్తమానం పిల్లులతో ఆడుకుంటుండేది. ఆమెకు యుక్త వయసు రాగానే తండ్రి ఆమె కోసం సంబంధాలు వెతికాడు. సుకుమారి చాలామందిని నిరాకరించి ఒక అందగాడైన బీదవాణ్ణి చేసుకోవటానికి ఒప్పుకున్నది. అయితే పెళ్లికి ముందు ఆమె ఆ యువకుడి చేత ఒక ప్రతిజ్ఞ చేయించింది. అదేమిటంటే అతను సుకుమారిని పొరపాటున కూడా కొట్టరాదు, తిట్టరాదు. కాపురానికి వచ్చిన సుకుమారిలో కొంచెం కూడా మార్పు లేదు. భర్త ఇంట కూడా ఆమె ఇక్కడ వస్తువు అక్కడ పెట్టి ఎరుగదు. అస్తమానం తన పెంపుడు పిల్లితో ఆడుకునేది. ఆ పిల్లే ఆమెకు పంచప్రాణాలు. సుకుమారి భర్తకు ఏమి చేయాలో తోచలేదు. ఇల్లు చూడబోతే ఎక్కడి పాచి అక్కడే ఉండేది. ఏనాడు వేలకు వంట అయ్యేది కాదు. ఎందుకు చేయలేదని అడిగితే అలక్ష్యంగా జవాబు చెప్పేది. కొద్ది కాలంలోనే మొగుడి ప్రాణం విసిగిపోయింది. అతను ఎన్నోసార్లు సుకుమారిని మెత్తగా తన్నబుద్ధి అయి కూడా తన కోపాన్ని అణుచుకున్నాడు. చివరకు అతను భార్యకు బుద్ధి చెప్పటానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు ఉదయం బయటికి పోతూ సుకుమారి పక్కనే ఆడుకుంటున్న పిల్లిని చూసి, "ఏయ్ పిల్లి, నేను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికల్లా ఇల్లు శుభ్రంగా ఉంచు, వంట చేసి సిద్ధంగా పెట్టు, లేకపోతే నిన్ను తీవ్రంగా శిక్షిస్తాను" అని బయటకు వెళ్ళిపోయాడు. అతను మధ్యాహ్నానికి తిరిగి వచ్చేసరికి ఇంటి పరిస్థితిలో మార్పు ఏమీ లేదు. ఎక్కడి పాచి అక్కడే ఉంది. పొయ్యిలో నిప్పైనా లేదు. సుకుమారి పిల్లితో ఆడుకుంటున్నది. ఆమె భర్త కోపంగా ఆమె చేతిలో నుంచి పిల్లిని లాగేశాడు. అది సుకుమారిని పట్టుకోబోవటంలో గోళ్లు విప్పి ఆమె చేతులను గట్టిగా పీకింది. సుకుమారి భర్త తాను చేయలేని పని పిల్లి చేత చేయించి దానితో, "నీకు ఉదయం ఏం చెప్పి వెళ్ళాను? నువ్వు చేసినదేమిటి?" అంటూ దాన్ని గట్టిగా కొట్టసాగాడు. పిల్లి పీకటం వల్ల రక్తం కారి బాధపడుతున్న సుకుమారి పిల్లి తినే దెబ్బలు చూడలేక భర్తతో, "దాన్నెందుకు కొట్టటం? దానికి మన మాటలు అర్థమవుతాయా? పిల్లి ఎక్కడన్నా పాచి పని వంట పని చేస్తుందా?" అని అడిగింది. భర్త కోపంగా పిల్లిని పారేస్తూ, "ఏమో, నాకు అదంతా తెలీదు. ఈ ఇంట్లో నాకు చెప్పి చేయించుకునే అధికారం ఈ పిల్లి మీద మాత్రమే ఉన్నది. నేను ఆ అధికారాన్ని దాని మీద తప్పక చూపిస్తాను" అన్నాడు. ఇంత అయినాక కూడా సుకుమారి మారలేదు. మర్నాడు మళ్ళీ ఆమె భర్త ఇంటికి వచ్చి ఆమె చేతిలో నుంచి పిల్లిని లాగి, "ఇంకా నీకు బుద్ధి రాలేదా?" అని చచ్చేటట్టు కొట్టాడు. ఈసారి కూడా పిల్లి ఆత్మరక్షణ చేసుకోబోయి ఆమెను పీకింది. సుకుమారి నిర్ఘాంతపోయి, "అది కాస్త నిష్కారణంగా చచ్చిపోతుంది, కొంచెమైనా ఫలితం ఉండదు" అన్నది. "దాని మీద నీకు అంత జాలి ఉంటే దాని ప్రాణం కాపాడుకోవటానికి గాను దానికి నేను చెప్పే పని నువ్వు చెయ్యి" అన్నాడు భర్త. ఆ రోజు అతను ఇంటికి వచ్చేసరికి ఇల్లు అద్దంలాగా ఉంది. వంట యావత్తు సిద్ధంగా ఉంది. పిల్లి మీది మమకారంతో సుకుమారి మారిపోయింది. ఆమె మరెన్నడూ భర్తను అలక్ష్యంగా చూడలేదు. కథ సమాప్తం.